హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మీకు రైస్ వాటర్తో ఐస్ క్యూబ్స్ చేశాను. సో అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది మెయిన్గా ఎందుకోసం అంటే మన ఫేస్ గ్లో కోసం, స్కిన్ వైట్నింగ్ కోసం అండ్ అలాగే స్కిన్ టైట్నింగ్ చేస్తుంది ఇది. సో ఇంకా చాలా నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీంతో. సో ఇది చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. సో అందుకే మీతోటి కూడా షేర్ చేసుకుంటున్నాను నేను. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో దీని యూజెస్ ఏంటి, ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా తయారు చేయాలి అన్నీ నేను వీడియోలో చెప్తాను. ఓకేనా? మరి చూసేద్దాం వీడియో. చలో. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను 2 స్పూన్స్ బాయిల్డ్ రైస్ తీసుకున్నానండి. అంటే ఇది కుక్ చేసిన రైస్ అనమాట. సో అది ఒక గిన్నెలో వేసుకొని నేను ఇలా మ్యాష్ చేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే రైస్ వండిన వెంటనే కొంచెం వేడివేడిగా బాగుంటుంది కాబట్టి మనం మ్యాష్ చేస్తే గమ్ముని మెత్తగా అవుతుంది. సో కొంచెం చల్లబడిందంటే కాస్త గట్టిగా అయిపోతుంది అనమాట. సో అందుకే చూసుకోండి. ఇది కావాలంటే మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. అంటే ఇది నేను చిన్న క్వాంటిటీ అని చెప్పేసి నేను ఇట్లా ఊరికే పప్పు గుత్తి పెట్టి మళ్ళీ మ్యాష్ చేస్తున్నాను అనమాట నీట్గా. సో ఇంకా ముందు ఇట్లా మ్యాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక 3 to 4 స్పూన్స్ రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సో అది కూడా వేసుకుని బాగా మ్యాష్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా. సో మీకు ఎక్కువ క్వాంటిటీలో అయితే కనుక మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. ఓకేనా? సో అట్లా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను ఒక 5 స్పూన్స్ వచ్చేసి పాలు యాడ్ చేస్తున్నానండి. ఇవి పచ్చి పాలు, నేనేమి బాయిల్ చేయలేదన్నమాట. సో ఓన్లీ పచ్చి పాలు మాత్రమే వాడుతున్నాను. సో ఇది పచ్చి పాలు ఎందుకు వేసానంటే తెలుసు కదండి అందరికీ, పచ్చి పాలు అనేది మంచి క్లెన్జర్ లాగా వర్క్ చేస్తుంది. సో మన ఫేస్లో కానీ ఏమన్నా డర్ట్ పార్టికల్స్ అట్లా ఉంటే మొత్తం అన్నీ రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో ఇప్పుడు పచ్చి పాలు వేసి కలిపిన తర్వాత మళ్ళీ ఒక 4 స్పూన్స్ వచ్చేసి రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో మొత్తం అదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. సో మీకు ఇక్కడ ఏమంటే టిప్ ఏంటంటే రైస్ ఎంత బాగా మెత్తగా అయితే అంత మంచిగా ఉంటుంది, మీకు క్రీమీ టెక్స్చర్ వస్తుంది. సో మళ్ళీ అది ఒకవేళ పొడిగా అన్నట్టు ఉంటే కనుక మీకు మళ్ళీ అట్లా అది మెత్తగా అవ్వదు. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి ఇక్కడ ఐస్ ట్రే తీసుకుని సో దాంట్లో వేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకుందాం. ఓకేనా? సో మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు మనకైతే క్యూబ్స్ అయితే రెడీ అయిపోయినాయండి. సో ఇది ఇప్పుడు ఎట్లా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఏం లేదండి, జస్ట్ మనకి ఫేస్కి అప్లై చేసేసుకోవడం అంతే. డైలీ ఒకటి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒక ఐస్ క్యూబ్ ఒకటి తీసుకొని జస్ట్ మన ఫేస్కి ఎట్లా అప్లై చేసుకుంటాం తెలిసిందే కదండి. సో మొత్తం అంతా అప్లై చేసుకోవాలి, ఫేస్ నెక్ కానీ అట్లా అంతా కూడా అప్లై చేసుకోండి. అండ్ ఇది అప్లై చేసుకునే ముందు మన ఫేస్ పైన ఎటువంటి మేకప్ అనేది ఏమి ఉండద్దు, తెలుసు కదా. సో జస్ట్ మనం అంతా అప్లై చేసేసుకోవడమే. అండ్ దీని బెనిఫిట్స్ ఏంటంటే ఇది మనకి ఏమన్నా లార్జ్గా ఓపెన్ పోర్స్ ఉంటాయి కదండి, పెద్దవి. సో వాటిని క్లోజ్ చేస్తుంది. అండ్ అలాగే స్కిన్ టైట్నింగ్ చేస్తుంది, వైట్నింగ్ చేస్తుంది. అండ్ ఇంకా అప్పుడు మనం ఇందులో రైస్ యూస్ చేసాం కాబట్టి ఇది మంచి టోనర్లా వర్క్ చేస్తుందండి ఫేస్కి అనేది. ఓకేనా? అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఎక్కడైనా అక్కడక్కడ డార్క్ స్పాట్స్ అట్లా ఉంటాయి కదండి, అన్ఈవెన్ స్కిన్ ఉంటుంది కదా. సో అదంతా కూడా బాగా మంచిగా ఈవెన్గా వచ్చేలా చేస్తుంది. అంటే కాకపోతే ఇది మనం డైలీ యూజ్ చేయాలి. సో అప్పుడు మాత్రం మనకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకేనా? సో చెప్పాను కదండి, ఇంకా లార్జ్ ఓపెన్ పోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేస్తుంది. అండ్ అలాగే గ్లోయింగ్ స్కిన్ ఇస్తుందండి. మీకు ఒక్కసారి అప్లై చేస్తేనే మీకు తెలుస్తుంది ఎంత డిఫరెన్స్ అనేది. సో ఇంకొకటి వచ్చేసి రింకిల్స్ ఉంటాయి కదా, రింకిల్స్ అండ్ బ్లెమిషెస్ ఉంటాయి కదా. సో అవన్నీ రిమూవ్ చేస్తుంది. ప్లస్ మీకు స్కిన్ని టైట్నింగ్ చేస్తుంది. సో ఇది ఇంపార్టెంట్, నిజంగా చాలా మంచి బెనిఫిట్ అండి ఇది. సో అర్థమైంది కదండి. సో ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. సో మరి మీరు కూడా ట్రై చేయండి.
అప్లై చేసుకున్నాక ఒక 10 to 15 మినిట్స్లో డ్రై అయిపోతుందండి. సో అప్పుడు వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదండి ఎట్లా ఉందో, తెలుస్తుంది కదా మీకు డిఫరెన్స్ అనేది. సో చూసారు కదండి ఎట్లా చేయాలి, ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అనేసి. సో మరి ఇది అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమంటే, సో ఎవరికైనా సైనస్ ప్రాబ్లం ఉంటే మాత్రం ఇటువంటివి చేయొద్దు, ఎందుకంటే ఇది ఐస్ క్యూబ్స్తో చేస్తాం కదా. సో సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అలా చల్లటి పెట్టుకోకుండా ఉండడమే మంచిదన్నమాట. సో ఇదనే కాదు, వేరే ఏ ఐస్ క్యూబ్స్తో ఎట్లాంటివి చేసుకున్నా కూడా వాటిని మనం అప్లై చేయకుండా ఉండడమే బెటర్. సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఓన్లీ వాళ్ళ కోసమే నేను చెప్తున్నాను, ఓకేనా. సో రిమైనింగ్ ఎవరైనా కానీ యూజ్ చేయొచ్చండి. సో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కదా. సో చాలా ఈజీ కూడా ప్రాసెస్. సో మరి మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ని మిస్ కాకూడదు అనుకుంటే పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఫర్దర్గా నా వీడియోస్ నోటిఫికేషన్ అనేవి చూడొచ్చు, ఓకేనా. సో మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తాం మిమ్మల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.